తేలు ఒక విషపూరిత కీటకం. ఇది ఆర్థ్రోపోడా వర్గానికి చెందినది. ప్రపంచవ్యాప్తంగా వేడి మరియు ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో కూడా పలు రకాల తేళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ రెడ్ స్కార్పియన్ ప్రమాదకరంగా గుర్తించబడింది. తేలుకాటు శరీరంలో మంటను కలిగిస్తుంది. అందుకే తేలు కుట్టిన తర్వాత వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అయితే తేలు గురించి పలు అపోహలు జనాల్లో నిలిచిపోయాయి. తేలు పిల్లలు పుట్టిన వెంటనే అవి తమ పిల్లలను మింగేస్తాయని, తేలు పిల్లలు వాటి తల్లులను వెంటాడుతాయని నానుడి ప్రచారంలో ఉంది. ఒక ఆడతేలు తన పిల్లలను పోషించడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తుందని, కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం అది కేవలం అపోహ మాత్రమే. ఆడతేలు గుడ్లు పెట్టకుండానే నేరుగా పిల్లలకు జన్మనిస్తుంది. ఈ ప్రక్రియను స్కార్పియోనింగ్ అంటారు. ఒక ఆడతేలు ఒకసారి 10 నుంచి 100 వరకు పిల్లలకు జన్మనిస్తుంది. తేలు పిల్లలు పుట్టిన తర్వాత చాలా వెలుసుగా ఉంటాయి. వాటి శరీరం బయటి భాగం గట్టిగా ఉండదు. ఈ రకమైన ప్రక్రియ సాలెపురుగుల్లో కనిపిస్తుంది. కాబట్టి తేలు పిల్లలు పుట్టిన వెంటనే ఆహారం కోసం వాటి తల్లులను వేటాడుతాయనేది నిజం కాదు. కానీ ఆడతేలు పుట్టిన పిల్లల్లో బలహీనమైన పిల్లలను వేటాడుతుంది. బలహీనమైన పిల్లలను ఆడతేలు తింటుంది. తద్వారా ఇతర బలమైన పిల్లలు బాగా పోషించబడతాయి.